దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుని కృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క వాక్యాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. మీరు వెళ్ళే మార్గాలన్నింటిలో కూడా దేవుడు మీరు తోడై ఉండాలంటే ఈ ఉదయకాలం వాక్యాలు వినటం అనేది ఎంతో మంచి విషయం. కాబట్టి మీరందరూ కూడా వినండి వాక్యాలను. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, మీరు బ్రతుకునట్లు కీడు విడచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. చూస్తే దేవుని యొక్క వాక్యము ఎంత మంచిగా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడంటే కనుక, మనం బ్రతికి ఉండాలంటే కనుక దేన్ని మనం అనుసరించాలంట? మేలుని మనం అనుసరించాలంట, కీడును కాదు కదండి. మేలు ఏ కార్యాలు చేస్తే కనుక మేలు వస్తుందో దాన్ని మనం చేయాలి. ఏ కార్యాలు చేస్తే కీడు వస్తాయో వాటిని మనము చేయకూడదు. దేవుడు మనకు తోడై ఉండాలంటే కనుక, దేవుడు మనకు తోడై ఉంటే కనుక మనమంతా కూడా మంచిగా ఉంటూ ఉంటాం. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదండి. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని కానీ కార్యం కానీ అది దేవుని ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా రావాలి. మన పాత నిబంధనలో మోషే భక్తుడు ఉంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు అంతమందిని బయట తీసుకొని వచ్చాడు. మరి వాళ్ళందరినీ అరణ్య మార్గంలో తీసుకువెళ్ళాలంటే ఎలాగా? మోషే అంటూ ఉన్నాడు, ప్రభువా నువ్వు కూడా మాతో రానాయన, గొప్ప ప్రయాణం ఉన్నది మా ముందు, మాతో పాటు రా ప్రభువా అని మోషే అంటూ ఉన్నాడు. నువ్వు మాతో రాకపోతే కనుక మేము ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉంచు మమ్మల్ని, మాతో వచ్చేటట్లయితేనే మమ్మల్ని అరణ్య మార్గంలో తీసుకువెళ్ళు అని గొప్పగా మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినట్టు తగినట్టుగానే నిజంగా అండి అన్ని లక్షల మందిని తరలించాలంటే మనిషి సహాయము నాకు తెలిసి రాదు. దేవుని యొక్క సహాయం ఉంటేనే అలా తీసుకువెళ్ళగలం అందరిని, లక్షల మందిని, ఇశ్రాయేలీయులను. కానీ ఆ విధంగానే మోషే ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభువా నువ్వు మమ్మల్ని నడిపించిన ఆయన, నేను కాదు ప్రభా, నువ్వు మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు వారికి ప్రతి ఒక్క అడుగు జాడలో వారికి తోడుగా ఉండి వారు నడిపించాడు, ఎక్కడా పడిపోకుండా. ఎందుకంటే దేవుని యొక్క తోడు లేకపోతే అండి ఆ అడవి ప్రాంతం కాబట్టి జంతువులు ఉంటూ ఉంటాయి కదా, మరి సింహాలు కానీ ఏమన్నా వచ్చి వీళ్ళందరినీ ఎవరికి చంపేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప జనాంగం వెళ్తూ ఉన్నారు. తోడేళ్ళు కానీ అడవి కుక్కలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వారి యొక్క గొర్రెల మందలు కానీ పశు మందలని తినేస్తూ ఉంటాయి. అటువంటివి ఏమీ లేకుండా ఉండాలంటే కనుక దేవుడు వారితో రావాలి. కాబట్టి మోషే అదే కోరుకున్నాడు, ప్రభువా నువ్వు మాతో రావాలి, మాతో వస్తేనే మాకు మంచి జరిగిద్ది, లేదంటే మాకు కీడు జరిగిద్ది ఆయన. నువ్వు మాతో వస్తేనే మాకు మేలు జరిగిద్ది, లేదంటే మాకు కీడు జరిగిద్ది ప్రభా. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అంతే అండి. దేవుని యొక్క మాట చొప్పున మనం వెళ్ళినప్పుడు మనకి మేలు జరుగుతూ ఉంటే దేవుడు మనకు తోడే ఉంటాడు కదా. మరి కొన్ని విషయాలు మనం చూస్తే కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాము, అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు కదా. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాయి అంటే, ఒకటి దేవునికి ఆ యొక్క కార్యం ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఫెయిల్ అవుతుంది. దేవునికి ఇష్టం లేని కార్యం మనం ప్రయత్నించామనుకోండి, ఏం చేస్తూ ఉంటుంది, అదంతా కూడా మనం చేసినంత ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. అలానే నువ్వు మనుషుల ద్వారా, ఈ లోకము ద్వారా నువ్వు ఒక పని కార్యం చేయాలి, దానిలో మంచిగా లాభాలు రావాలని చూసామనుకో, అవ్వదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి రావాలి సహాయం. నువ్వు దేవుడు అడగాలి, ప్రభా ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటున్నాను, ఈ జాబ్లో చేయాలనుకుంటున్నాను, లేదా ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమా కాదా, నీకు ఇష్టమైన బిజినెస్సే కాదా అది అని దేవుడు అడిగినప్పుడు, దేవుడు నిజంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో లేదా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో మంచిగా ఉంటారు, దేవుడితో మంచిగా ఉంటారో వాళ్ళకి దేవుడు తెలియపరుస్తాడు, ఇది మంచిది, ఇది చెడు, ఇది కీడు కలిగించింది, ఇది మేలు కలిగించింది, దేవుడు వాళ్ళు చెప్తూ ఉంటాడు కదా. మనం చూస్తే దానియేలు కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవి కూడా చేయలేదు కదండి. మరి రాజుగారి యొక్క భోజనము నేను పెడతానంటే దాన్ని వద్దన్నాడు. మాకు రాజుగారి భోజనం వద్దయ్యా, దాన్ని తిని అది మాకు కీడు తెస్తుంది, అది తింటే కనుక మాకు కీడు తెస్తుంది కానీ మేలు తేదు. దేవుళ్ళలో మేము పాపులుగా అవుతాం కానీ మేము నీతిమంతులుగా అవ్వలేము అని దానియేలు ఇచ్చాడు. ఆ భోజనం మాకు వద్దు, మాకు యథావిధిగా నార్మల్గా ఫుడ్ ఏదైతే ఉందో
ఒక మామూలు వ్యక్తి ఏ ఫుడ్ అయితే తింటాడో ఆ ఫుడ్ మాకు ఇవ్వండి, మేము తింటామని చెప్పి ఎంతో బలముగా దేవుళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏమండి మనము ఎటువంటివి ఆశించాలి, వేటి వైపు మనం చూడాలి? మేలు కలిగించే వాటి వైపు మనం చూడాలి కదా. మేలు కలిగించే వాటిని మనం చేయాలి. మోషే ఎలాగైతే చేశాడు, దానియేలు ఎలాగైతే చేశాడు కదా. మళ్ళీ యెహోషువ ఉన్నాడు. యెహోషువ ముందు గొప్ప గొప్ప సైన్యాలు రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప లక్షల మంది సైన్యం కలిగినటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళందరినీ జయించాలంటే ఎలా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయ్యా, దిగులు పడమాకు, జడి పడమాకు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా చూస్తే 15వ వచనం చూస్తే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి అంటున్నాడు. వేటిని ద్వేషించి వేటిని ప్రేమించాలంట? కీడును ద్వేషించి మేలును మనం ప్రేమించాలంట. దేవుడు అంటూ ఉంటాడు, మరి కీర్తన గ్రంథంలో అంటూ ఉంటాడు, దేవునికి అయిష్టమైనవి చెడుకరమైన కార్యాలు మనం చేయకూడదు. దేవుడు చెడుగా ఏవైతే ఉన్నాయో మనం చేయకూడదు. చాలామంది కూడా కొన్ని ప్రసాదాలు తింటూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మనం చేయకూడదండి. ఇప్పుడు చెప్పే దానియేలు ఎగ్జాంపుల్ చెప్పే కదా, దానియేలు మరి రాజుగారు పెట్టే భోజనం ఏదైతే ఉన్నదో అది ప్రార్థన చేసుకుని తినొచ్చు ఏమండి, అది ప్రార్థన చేసుకుని తినొచ్చు. మిగతా వాళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విధంగా చేశారు. మేము ప్రార్థన చేసుకుని తినేస్తాము, రాజుగారి భోజనం మొత్తం తినేస్తాము, మాకేమీ కాదు. కానీ వీళ్ళెందుకండి వద్దన్నారు దానియేలు? మరి అతని యొక్క స్నేహితులు ఎందుకు వద్దన్నారంటే కనుక, రాజుగారు అంటే కనుక పెద్ద ఆయన పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి రకరకాల భోజనాలు వస్తూ ఉంటాయి. కొంతమంది వేరే దేవతలకు పూజ చేసి ఆయన దగ్గరికి వచ్చి మంచిగా డబ్బులు ఇస్తూ ఉంటారు. దొంగతనంగా మరి వ్యాపారాలు చేసి కానుకలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటివన్నీ మనం పుచ్చుకోవటం కంటే కనుక, పుచ్చుకొని అవన్నీ తిని మేము పాపులు అవ్వటం కంటే నార్మల్గా ఫుడ్ తింటమే బెటర్ అని అనుకుంటారు. ఆ విధంగా మనం కూడా దేవుడు చాలా దృఢంగా ఉండాలి. మేలు ఏవైతే కార్యాలు మేలు అని జరిగిస్తే దేవునికి ఇష్టంగా ఉంటాయో అవే మనం చేయాలి. చెడుతనమును విసర్జించండి అని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉన్నది. చెడుతనం విసర్జించండి. ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడైతే చెడు సాంగత్యం జరుగుతుందో అక్కడి నుంచి పారిపో, పాపం జరుగుతుందో అక్కడి నుంచి వెళ్ళిపో అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, మీరు ఎలాగైతే బ్రతకాలంటే కనుక ఈ లోకంలో మేలును వెతకండి, కీడును విడిచిపెట్టండి, మేలును ప్రేమించండి, కీడును ద్వేషించండి అంటూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి, దేవుని యొక్క మాట ఏంటో మనం తెలుసుకొని వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం వెళ్తేనే మన దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనము దేవుడిలో ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.